ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచ్చారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా ప్రేమ సత్యస్వరూపే దేవా, పరిశుద్ధాత్మదేవ, నీ నామానికి స్తుతి బాబు, స్తుతిస్తూ ఆయన అపారమైన ప్రేమ చేత, కృప చేత బాబు, అయోగ్యుడాన్ని నన్ను రక్షించుకునే విధంగా తండ్రి నీ మాటలు ఉచ్చరించడానికి పిలిచిన కృపను పెట్టి మీకు స్తోత్రం. చదవబడిన ఈ మాటలు, మీ మాటలు నన్ను మరుగుపరిచి మాకు కావాల్సిన ఆత్మోత్సవాలు దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని ఈ కొద్ది మనవులు మా ప్రభుని యేసు పెట్టుకొని తండ్రి. ఆమేన్. ప్రభుని యేసు క్రీస్తు వారు మొట్టమొదటగా చెప్పిన మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్త నమ్మన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలి? మనసు మారితేనే కానీ దేవుని మాటకు లోబడే మనసు మనకుంటుంది. అదే పరిశుద్ధ గ్రంథంలో యోహాను మొదటి పత్రిక 3:9 చూడండి. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. గమనించారా? దేవుని మూలముగా పుడితే అనగా ఆత్మచేత శారీరక క్రియలు చంపితే ఆయన బీజం మనలో ఉంటుంది, దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం పాపం చేయలేము. అందుకని మొట్టమొదటిగా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ముందు మారండి, అప్పుడు మీరు సువార్తను నమ్మండి. మారు మనసు అనుభవంలోకి వస్తేనే నమ్మటం అనేది జరుగుతుంది. కాబట్టి మొదట మారాలి, మనసు మారాలి, సంఘంలో చేరటం కాదు. అదే బాప్తిజం ఇచ్చి యోహాను గారు అంటాడు, సువార్త 3వ అధ్యాయం మొదట వచ్చిన మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందులని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ప్రకటించాడు. అంతేకాదు, భక్తులు ఎవరు చూసినా సరే మొట్టమొదటిగా మారు మనసు పొందని అంటున్నాడు. పేతురు గారు అంటాడు, మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. అదే పౌలు గారు కూడా అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమందంతటా, తరువాత నిజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. మారండి, ఆ తర్వాత మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? అదే బాప్తిజం ఇచ్చి యోహాను గారు అంటాడు, మార్కు సువార్త 1:4 మనం చూసినట్లయితే, బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజమము ప్రకటించుచూ వచ్చెను. పాప క్షమాపణ నిమిత్తము, పాపాలు క్షమించబడటానికి మారు మనసు విషయమైన బాప్తిజాన్ని పొందండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనసు మారటానికి పొందాల్సిన ఆత్మ బాప్తిజం. నేనైతే మీకు నీళ్లతో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధ ఆత్మతోనూ అగ్నితో బాప్తిజం ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆత్మ బాప్తిజం నీ మనస్సును మారుస్తుంది. ఎందుకు మారు మనసు పొందాలి? పాపములు క్షమించబడటానికి మారు మనసు పొందాలి. ఇక పాపం చేయననే మనసు నీకుంటే పాపములు తుడిపివేయబడతాయి. మీ పాపములు తుడిపివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరగమని చెప్పి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19-20 వచనంలో స్పష్టంగా రాయబడింది. అదే పేతురు గారు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38 వచనం మనం చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురే. పాపములు క్షమించటానికి యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందండి. ఏ బాప్తిజం? నీటి బాప్తిజం కాదు సుమా, పరిశుద్ధాత్మ బాప్తిజం.
మారటానికి పొందాల్సిన ఆత్మ బాప్తిజం, మారు మనసు విషయమైన బాప్తిజం. అంతేకాదు యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మారు మనసు పొందటానికి ఒక మార్గాన్ని చూపించాడు. లోకా 10:13 మనం చూసినట్లయితే, అయ్యో ఖురాజీనా, అయ్యో బెత్షెదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎళ్ళ వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనస్సు పొంది ఉందరు. గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందాలి. అంటే ఉపవాసం ఉండి కూర్చోవాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మన పూర్వకంగా తిరిగిన యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఉపవాసం ఉండి కన్నీటితో పశ్చాత్తాపంతో మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతి మనుషుని కనుక సమస్త దుర్నేచుండి మనల్ని పవిత్రంగా చేయను. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనసు పొందడానికి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అదే మత్తయి సువార్త 18:3 మనం చూసినట్లయితే, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు మారాలి. బిడ్డల వంటి మనసు మనకు రావాలి. మార్పు, మనసులో మార్పు, మతంలో చేయటం కాదు, లేక సంఘంలో చేయటం కాదు. అందుకే పేతురు గారు అంటాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అంటున్నాడు. మూర్ఖులు ఎందుకు మూర్ఖులు? ఇది నాలో అలవాటు పడిపోయారు. సంఘంలో చేరి మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని చేరిన వాళ్ళు ఉన్నారు, కానీ మారిన వాళ్ళు తక్కువ అవుతున్నారు. మార్పు అవసరం. మనసు మారాలి. మారు మనసు అనుభవం రావాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అసలు మార్పు అనేది ఎలా జరుగుతుందో అన్న విషయం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నీ హృదయం మారాలంటే మొదట ఉపవాసం ఉండి కూర్చోవాలి. కూర్చున్నప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని యాకోబు 4:8 స్పష్టంగా రాయబడింది. పాపులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, వ్యాకులపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖముఖానికి మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన రక్తంలో కడగబడాలి. మారు మనసు పొందకపోతే జరిగేదేంటి? రోమా 2:4 చూడండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. గమనించారా? మారు మనసు పొందకపోతే మనకు మనమే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. అందుకంటాడు, ఈ నీ దినమందైనా నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నీ శత్రువు చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నుండి నిన్ను అరికట్టి రాతి మీద రాయి ఉండ నీ అన్ని దినములు వచ్చని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. మారకపోతే, మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రతకు గురవుతాం. అదే ప్రకటన గ్రంథం 2:21 మనం చూసినట్లయితే, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదో. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ, మారటానికి నేను సమయం ఇచ్చాను కానీ అది తన జారత్వం విడిచి, పాపం మనసు విడిచిపెట్టి, ఏ విచారాన్ని విడిచిపెట్టి మారటానికి ఇష్టపడటం లేదో. ఇది కూడా అనేకులు దేవునికి చోటు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. వారు దేవునికి చోటు ఇవ్వలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించిన రోమపత్రికలో స్పష్టంగా రాయబడింది. దేవుడు ఉండే స్థలం అండిది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు మిమ్మల్ని పాడు చేయను. దేవుడు ఉండే ఈ స్థలాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మును పాడు చేస్తాడు. దేవునికి చోటు ఎన్నొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. మీరు ఇంకెంతమంది దేవుడు ఉండటానికి మీ హృదయాల్లో చోటు ఇవ్వటం లేదు. మారకపోతే, మనసు మారకపోతే, పాపం మనసు పోయి మంచి మనసు రాకపోతే
మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోమని ఎఫెసీ పత్రికలో పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదిరి కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు, మారటానికి ఒప్పుకోదు, ప్రభువుని కలిగి జీవించడానికి ఒప్పుకోదు. అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతున్నాం. చూడండి, ప్రకటన 2:22 చూసినట్లయితే, ఇదిగో నేను దానిని మంచము పట్టించి, నువ్వు మారటానికి ఇష్టపడకపోతే, నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే, నువ్వు పరిశుద్ధిగా జీవించకపోతే నేను మంచము పట్టిస్తాను. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేకులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాలిరుగు నడివిరుగు బాత్రూములో పడి మంచం పట్టి దేవుణ్ణి దూషించి అట్లాగే ఈ లోకాన్ని వదిలిపెట్టిన వారు ఉన్నారు. దేవుణ్ణి దూషిస్తారు కానీ మారటానికి మాత్రం ఇష్టపడరు. ప్రభు చెప్పేది ఏంటంటే, నేను దానిని మంచము పట్టించి, నువ్వు మారటానికి ఇష్టపడకపోతే మంచం పట్టిస్తాను. అంతేకాదు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతను. నీకు ఈ శ్రమలు, బాధలు, శోధనలు, కష్టాలు రావడానికి కారణమేంటి? నువ్వు మారు మనసు పొందటం లేదు. అంతేకాదు, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీరు ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. నువ్వు మారు మనసు పొందకపోతే పాపానికి జీతం మరణం. మోసపోకుడే దేవుడు వెక్కరింపబడ్డో మనుషుడే పంటను విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షేమని పంటను కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమని పంటను కోస్తాడు. కాబట్టి ఆత్మచేత శారీరక క్రియలు చంపిన ఎడల మనం జీవిస్తాం. పాప సంబంధమైన ఆలోచనలు చంపాలి, మారు మనసు పొందాలి. యేసుప్రభు ఒక రోజు ఒక సమయంలో చెప్తున్న మాట లోకసువార్త 13వ అధ్యాయంలో చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బల్లతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొంది ఉన్నందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరును అలాగే నశించరు. మరియు శిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి ప్రియులారా, మనకి విరోధి ఎవరికైనా మొన్న ఈ మధ్య మొన్న తిట్టి కొట్టిన సహోదరుడికి కాలు ఇరిగిందనుకో, మంచి పని అయింది, వాడు నన్ను తిట్టాడు కాబట్టి వాడు కాలు ఇరిగిందంట. యేసుప్రభు అంటలేదు. శిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచున్నారా? కారని నీతో చెప్పుచున్నాను. మీరును మారు మనసు పొందని యెడల అలాగే నశించెదరు. చచ్చిపోయారు కాబట్టి 18 మంది పాపం చేశారు కాబట్టి చచ్చారా అని మీరు అనుకోవద్దు. మీరును మారు మనసు పొందని యెడల అలాగే నశించెదరు. తీర్పు తీర్చే నీవు మారు మనసు పొందకపోతే నీవు కూడా అలాగే నశిస్తావు. మారు మనసు పొందటం అవసరం. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అవునండి, మారకపోతే, ప్రభు రక్తంలో కడగకపోతే, తెల్లని వస్త్రాలు ధరించుకోకపోతే పరలోక పట్టణంలో ప్రవేశించలేము. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉచ్చుకొని తెలుపు చేసుకున్నారు కాబట్టి వారు పరలోకములో ప్రవేశించారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సాద్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు